దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. రోమీలు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతికిన ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినా ప్రభు కోసమే చనిపోవాలి. మనం బ్రతికిన దేవుని కోసం బ్రతకాలి, ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసమే చనిపోవాలి. రోమీలు రాసిన పత్రికలోంచి 12వ అధ్యాయము 1 నుంచి 3. మీరు లోక మర్యాదని అనుసరించక ఉత్తమం ఏదో చూసి, అనుకూలమేంటో చూసి, సంపూర్ణమైనది ఏంటో చూసి, దేవుని చిత్తం ఏంటో కూడా చూసి పరీక్షించి తెలుసుకోండి. పరీక్షించి తెలుసుకోవాలి. మనము మనల్ని పరీక్షించుకుని దేవునికి సజీవ యాగంగా అప్పచెప్పుకోవాలి. మనం కొన్ని పరీక్షలు నేర్చుకుంటున్నాము. ఆ పరీక్షల్లోంచి కొన్ని విషయాలు ఇంకా మనం నేర్చుకుందాం. పోయిన వారంలో మనం నేర్చుకున్నాం, ప్రార్థన చేయాలా వద్దా? చేయాలా? చేయమని చెప్పాను, చేయొద్దని చెప్పానా? ఏం చెప్పాను రా పోయిన వారం? ప్రార్థన చేయాలి, ఎలా చేయాలో చెప్తానన్నాను. పోయిన వారం మాట్లాడింది ఏంటి? మూతి మీద వేలేసుకో అంటారు, ఫింగర్ ఆన్ లిప్స్ అంటారు. ఇలాగ స్కూల్లో మాట్లాడుతున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు నోటి మీద వేలు వేసుకో అంటారు. దాని అర్థం ఏంటి? మాట్లాడలేరు అని అర్థం. వేలు పెట్టి అడ్డు పెట్టేస్తే మాట్లాడలేరు, పెదాలు ఓగు అని అర్థం. ఇప్పుడు దేవుని ఎదురుగుండా, యెహోవా ఎదురుగుండా ప్రార్థన చేయండి, మౌనంగా ఉండండి. ఇది నేర్పించాం. అంటే ఒక స్థాయి మారాలి. మీరు ప్రార్థనలు చేస్తున్న స్థాయి నుంచి దేవుని ఎదురుగుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంతకీ ప్రార్థన చెయ్యాలి చేస్తూ ఉంటాము. ఏం ప్రార్థన చెయ్యాలి అనే విషయాల్ని గమనించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రార్థన విషయంలో వద్దాం. మొట్టమొదటి ప్రార్థన, బైబిల్ రికార్డ్ చేసిన ప్రార్థన ఏంటో చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 26 మాట. ఆదికాండం 4. సేత్కి కుమారు పుట్టాడు, ఏనోషు అని పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామము ప్రార్థన చేయడము ఆరంభము అయ్యింది. ఆదికాండంలో మొదటి ప్రార్థన ప్రారంభించబడింది. ఆదికాండంలో ఫస్ట్ ప్రార్థన అనేది ప్రారంభించబడింది. దాని ముందు ప్రార్థన ఉందా లేదా? ఇంతకీ ఇప్పుడు చెప్పిన 4వ అధ్యాయంలో అక్కడి నుంచి ప్రారంభించబడింది. దాని ముందు ప్రార్థన ఉందా లేదా? మరి లేదా? అబ్రహాంకి కాదు, అప్పుడు కాదు, ఇంకా ఆదాము దగ్గరే ఉన్నారు, పొట్లే. అక్కడి నుంచి ప్రారంభించబడింది. ఇప్పుడు పిల్లలు ఏదైనా చూసి నేర్చుకుంటారా, చూడకుండా నేర్చుకుంటారా? చూసే నేర్చుకుంటారు కదా. వీళ్ళు ప్రారంభించారంటే ఎవరిని చూసుంటారో చూసుంటారా? మరి చూసుంటే ముందు వాళ్ళు రాయాలి కదా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారనేది రాసుంటారు కదా. మరి ఇక్కడి నుంచి ఎందుకు మొదలైంది? ఇక్కడ ఆలోచండి. అప్పుడు వరకు, ఆదాము అవ్వ వరకు వాళ్ళ కాలంలో ప్రార్థన లేదు. దేవునితో మాట్లాడటమే డైరెక్ట్. దేవుడు వచ్చేవాడు మాటలు, దేవుడు వచ్చాడు మాటలు ఉండేవి, ప్రార్థన లేవు. ఎలా ఉండేదంటే, ఆదాంకి అంతా ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చేసాడు ఆదాంకి. ఆయన తినాలనిపిస్తే యాపిల్లో ఇట్రా అనేవాడు, అది వచ్చిపడేది. ఇక్కడ జామకాయ తిని చాలా రోజు అయిపోయింది, జామకాయ ఇట్రా అంటూ వచ్చి పడేది. మాటలే, ప్రార్థన లేవు. ఎప్పుడైతే దేవునికి మనిషికి సంబంధం తెగిందో అక్కడి నుంచి ప్రారంభమైంది మాటలు. తెగిపోయిన దగ్గర నుంచి ప్రార్థనలు ప్రారంభించాయి. ప్రారంభంలో ఉండేవి మాటలు, తర్వాత వచ్చింది
ప్రార్థనలు. మాటలకి ప్రార్థనలకి తేడా ఉంది. ఇప్పుడు దేవునితో మాట్లాడడం అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. వాస్తవానికి మనం చేస్తుంది ప్రార్థన, మాట్లాడడం కాదు. మీరు అడిగేసి మౌనంగా వెళ్ళిపోవడం మీ ప్రార్థన. మీరు మాట్లాడుతూ దేవునితో మాట్లాడించడం మీరు మాట్లాడుకోవడం. ఇప్పుడు ఇది కావాలి. ప్రారంభంలో అది అయింది. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా అమ్మా అన్నా ప్రార్థన ఎందుకు చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు సమాధానం? ఎందుకు చేసుకోవాలి ప్రార్థన అన్నారు అనుకోండి, ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్పరు, ఎలా చూస్తారా? ఏం చెప్తారు? అడగరు. సాధారణంగా ఎందుకు చేసుకోవాలో అడగరు. అడిగితే ఏంటి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి నాకు చెప్పండి. మీ దగ్గర సమాధానం లేదు. ఎందుకు తెలుసా? మీకు తెలియదు కాబట్టి. ఎందుకు చేసుకోవాలో మీకే తెలియదు కాబట్టి మీ దగ్గర సమాధానం లేదు. ఏం చెప్తారు? చేసుకోవాలరా, చేసుకోకపోతే ఏదో చెప్తారు కహానీలు. అది వచ్చేద్దో ఇది వచ్చేద్దో, అలాగైపోద్ది అని బెదిరించేస్తారు. మీరు ఎందుకు చేసుకోవాలో మీరు సమాధానం చెప్పలేరు, మీకు తెలియదు కాబట్టి. పోనీ ఏం చెయ్యాలో చెప్పారనుకోండి, అడిగారనుకోండి, చెప్తారా? ఇది చెప్తారు. ఏం ప్రార్థన చేయాలి అని అడిగారు అనుకోండి, మీరు చెప్పగలుగుతారు. ఏం చెప్తారు చెప్పండి? మీకు కావాల్సింది అడగాలి, అందుకు ప్రార్థన చేయాలి అని అంటారు. ఏది బైబిల్ ఎక్కడ చూపించమన్నాను అనుకోండి, అప్పుడు నువ్వు చెప్పిన మాట ఎందుకు చేయాలని అడిగిన ప్రశ్నకి కావాల్సినవి ఇస్తాడు, అందుకే ప్రార్థన చేయాలని చెప్పడానికి బైబిల్లో ఎక్కడుందమ్మా చూపించమ్మా అన్నాడు అనుకోండి, ఏం చూపిస్తారో చెప్పండి? బైబిల్లో లేదురా, ఇది మన కొత్త బైబిల్, మన బైబిల్, నేను రాసిన బైబిల్, మా అమ్మమ్మ రాసిన బైబిల్ ఇది. అంతేనా? ఏం అడగాలో ఈ ప్రార్థనలో సమాధానం ఉంటుందా? ప్రసంగి గ్రంథంకి వద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథంకి వద్దాం, 5వ అధ్యాయం. ఉండండి, 5వ అధ్యాయం 2వ మాట చూడండి. నంబర్ 1, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా హృదయాన్ని త్వరపడనివ్వద్దు. మళ్ళీ చూడండి ఒకసారి, సరిగ్గా మళ్ళీ చూడండి, అందరు చూడండి, చెప్పండి. నీ దేవుని సన్నిధి అనాలోచనగా ఏంటది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట అనాలోచనగా మీరు మాట్లాడడానికి నీ నోటిని అదుపు చేసుకోమంటున్నాడు. ప్రార్థన చేస్తే నోటికి అదుపు ఉంటుందా? ప్రార్థన చేస్తే నోటికి అదుపు ఉంటుందా? ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఏది కావాలో మీరు అడగచ్చు. ఏ ప్రశ్న అయినా మీరు వేయాలంటే మీరు వేసేయగలుగుతారు. మీరు నన్ను వేయగలుగుతారా? అప్పుడు ఏమవుతుంది మీ నోటికి? ఇది అడగచ్చో అడగకూడదో, బాగుంటుందో బాగోదో. దేవుడి దగ్గర అలా వస్తుందా? అందుకే అన్నాడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏది పడితే అది అడిగేద్దు, ఎలా పడితే అలాగా అడిగేద్దు, మీ నోటిని అదుపు చేసుకుని నేర్చుకోండి. ఇంకా చదవండి. ఏంటదే? మాటలు ఎక్కువ కదా? ప్రార్థన చిన్న చేస్తారా పెద్ద చేస్తారా? ప్రార్థనలు చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయా? మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు చిన్నగా ఉంటుంది చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు సింపుల్ చెప్తారు, నన్ను కాచి కాపాడుకో, సింపుల్గా అయిపోద్ది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం పిన్నమ్మలు, పెద్దమ్మలు, చెల్లులు, అక్కలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పనమ్మ, ఎదురుగుండే ఇంట్లో వాళ్ళు, వెనకింటి వాళ్ళు అందరూ శాంతాడంత లిస్ట్ చెప్పి అడ్డు అదుపు ఉండదు. మాటలు తక్కువ ఉండేలా చూసుకోవాలన్నాడు. ఇక్కడ గమనించండి,
దేవుని సన్నిధిలో మీ నోరుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏది పడితే అది అడిగేయద్దు. ఏది పడితే అది అడిగేసారు అనుకోండి, ఇస్తాడా? ఇస్తాడా? దేవుడు మీరు ఏది పడితే అది అడిగితే ఇచ్చేస్తాడా? ఎవడా? అవసరం ఇస్తాడా? మరి అదుపు ఎందుకైతే? అవసరమైతేనే ఇస్తాను అన్నప్పుడు అదుపు ఎందుకు మన నోటికి? కొన్ని సందర్భాల్లో మన అతిగా చేసే ప్రార్థన శాపం తీసుకొచ్చేస్తుంది. మాకు తెలిసిన ఒక పాస్టర్ అమ్మగారి కూతురు, పెళ్ళయిన తర్వాత పాస్టర్ అమ్మగారి కూతురు గర్భం ధరించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు పిల్లల్ని 5 నెలల తర్వాత. తీసుకొచ్చిన తర్వాత తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. చెకప్ తీసుకెళ్తే అడిగారు ఎవరు లోపల అని. ఆడపిల్ల సూచనలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఆడపిల్ల. ఈ దుర్మార్గులైన పాస్టర్ అమ్మ ఆ రోజు ప్రార్థనలు మొదలెట్టింది. మగపిల్లోడే కావాలని, ఆడపిల్ల వద్దు మగపిల్లోడే కావాలని ప్రతిరోజు సంఘస్థుల్ని 1 గంట వచ్చి కూర్చోపెట్టి నా కూతురికి మగపిల్లోడు కావాలి, ఇదే ప్రార్థన. డాక్టర్ కన్ఫర్మ్ చేసింది స్కానింగ్లో ఆడపిల్ల. ప్రార్థన చేస్తూ ఉంది. 9వ నెల వచ్చినప్పుడు ఒక్కడు నీరసం అయిపోయాడు. ఇంకో ప్రార్థన లేదు. అమ్మగారి కూతురికి మగపిల్లోడు కావాలి, ప్రభా నువ్వు ఇవ్వు. ఎవరు పుట్టుంటారో తెలుసా? మగోడే పుట్టాడు. ఇద్దరు డాక్టర్ చూసిన స్కానింగ్లో ఆడపిల్ల చెప్పిన తర్వాత వీళ్ళు చేసిన ఏడుపు చూసి మగపిల్లడు పుట్టాడు. ఆడు పెరుగుతా పెద్ద అయ్యాడు. 6th క్లాస్కి వచ్చాడు. క్లాస్లో ఒకడు కన్ను మీద పెన్తో గుచ్చేశాడు. ఒక కన్ను పోయింది. అక్కడి నుంచి టీసీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ అబ్బాయి ఇలా చేయడం వల్ల మేము ఈ అబ్బాయిని స్కూల్ నుంచి తీసేసాము. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చారు, టీసీ సర్టిఫికేట్, కాంటాక్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి వాడికి ఏ స్కూల్లో సీట్లు రావట్లే. వీడి ప్రవర్తన రావట్లే. అక్కడి నుంచి ప్రారంభించాడు జీవితం. అల్లర్లు, గొడవలు, సినిమాలు. పాస్టర్ గారు కూతురికి కూతురు. ఆ పిల్ల భర్త కూడా పాస్టరే. అల్లర్లు, సినిమాలు, దొంగతనాలు, బెట్టింగ్లు, ఇంక మామూలు కాదు. ఎప్పుడు జైల్లో ఉంటాడో ఎప్పుడు బయట ఉంటాడో ఎవరికి తెలియదు. ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడు లేదా? అనాలోచనగా మీరు నోరు జారిపోతే శాపం కొనుక్కుని తీసుకొచ్చేసుకుంటారు. ఏది కావాలో ఎలా కావాలో మీరు దేవుడికి ట్రైనింగ్ ఇవ్వద్దు, సలహాలు ఇవ్వద్దు, మౌనంగా ఉండడం నేర్చుకోండి. నువ్వు ఏది ఇస్తే అది. మీరు కనుక ఆయనకి సలహాలు ఇచ్చారనుకోండి, మీ గోళ భరించలేక ఇచ్చేస్తాడు. దాని తర్వాత వచ్చే పాటలు ఉంటాయి చూడండి, భరించలేరు మీరు. అందుకు మౌనంగా ఉండాలి. ఆయనకి తెలీదా ఏం చేయాలో? ఇంకా చూద్దాం బైబిల్లోంచి. లూకాసు వార్త వద్దాం ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఆరాధన చేయండి. క్షమించండి, 11 అధ్యాయం. 11 చేయండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం. నేర్పండి అన్నాడు. రైట్, చాలు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు ఒక ప్రాంతంకి వెళ్ళి, ఒక ఏకాంత ప్రాంతంకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. శిష్యులు చూశారు. ప్రభా అని అడగడం ప్రారంభించారు. ఆలోచించండి, నా వైపు చూడండి. శిష్యులు ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారా? శిష్యులు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడా? చేశారు. మరి ఎందుకు అడిగారు? మీరు ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా ప్రార్థన ఎలా చేయాలని? మీరు ఎప్పుడైనా నన్ను అడిగారా ప్రార్థన ఎలా చేయాలని? ఎందుకు అడుగుండ్రు?
మీకు వచ్చు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి ప్రార్థనలు. ఇప్పుడు కొత్తగా క్రైస్తవంలోకి వచ్చాడు అనుకుందాం, కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాడు. మిమ్మల్ని అడుగుతాడు ఆ వ్యక్తి వచ్చి, ప్రార్థన అంటారు కదా ఎలా చేస్తారు అని. మీరేం చెప్తారు? ఇంకా మా యాక్స్ చెప్పినట్టే, అడిగింది కోరుకుంది నువ్వు అడగాలి, అడిగి లాస్ట్ ఏమనాలి? ఆమెనని ముద్ర వేయాలి. వేస్తే ఏమవుతుంది? ఆమెనంటే ఏడుతాడు అప్పుడు మళ్ళాడు అంటే జరిగిపోద్ది, ఆమెనంటే జరిగిపోద్ది. ఇదే కదా చెప్తారు. మరి శిష్యులు ఎప్పుడు చేసి ఉండరా? చేశారు. శిష్యులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడో తేడా వచ్చింది వీళ్ళకి. అరే మనం చేసే ప్రార్థన ఒకలా ఉంది, ఈయన ఏదో చేస్తున్నా అది వేరేలాగా ఉంది. అప్పటి వరకు మేము చేస్తున్న ప్రార్థనలు కొన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న తాత నాన్నమ్మలు నేర్పిన ప్రార్థన ఒకలా ఉంది, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న పద్ధతి ఆలోచన వేరేలాగా ఉంది. ఏదో ఉందిరా అడుగుదాం అని అడగడం ప్రారంభించాడు. మత్తయి సువార్తకు వద్దాం ఇప్పుడు. కొంచెం ఈయన మ్యాథ్యూ కొంచెం నీట్గా రాస్తాడు ఈ విషయంలో. లుక్ అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంకి వద్దాం. ఆరో అధ్యాయం తీసారా? 6వ అధ్యాయంలో 5వ మాట చూడండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఫస్ట్ ఇది, మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారులాగా మీరు ఉండద్దు. నంబర్ 1 ఏం చెప్తున్నాడు? ఏం చేయొద్దంటున్నాడు? మనుషులకి కనపడాలని సమాజ మందిరంలోని ఇక్కడ ఏముంటున్నాడు? ఫస్ట్ మనుషులకి కనపడేలాగా ప్రార్థన చేయొద్దన్నాడు. ఇంతకీ మన ప్రార్థనలు కనిపిస్తే కనిపించవా? మన ప్రార్థనలు బయటకు వినిపించవా? ఏం చెప్తున్నాడు? ఎలా చేయొద్దు అంటున్నాడు? వేషధారుల్లాగా చెయ్యొద్దు, మనుషులకు కనపడేలాగా ప్రార్థనలు మీరు చేయొద్దు, సమాజ మందిరం అంటే బయట నిలబడి బయటకు వినపడేలాగా ప్రార్థన చేయొద్దు. ఎందుకండి ఇక ప్రార్థన చేస్తున్నప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా ఉన్న తండ్రికి ప్రార్థన చేయండి. ఇక్కడ గమనించండి, మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని జనులు అంటే దేవుడు అంటే తెలియని వారిలాగా ఏం చేద్దంటున్నాడు? వ్యర్థమైన మాటలు వచింపవద్దు, ఉండద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కర ఉందేమో ఆయనకి తెలుసు. చాలు నా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు అంటే తెలియని వారిలాగా లొడలొడలొడలొడలని వాగద్దని అంట నేను. మీరు దేవుడు అంటే తెలియని వారిలాగా అలా రకరకాల ప్రార్థనలు, రకరకాల పదాలు, రకరకాల డైలాగులు కొట్టుకుంటూ మీరు వారికులాగా విస్తారమైన ప్రార్థనలు చేస్తే దేవుడు ఎక్కడ ఒప్పేసుకుంటాడో అని మీరు భావించద్దు అంటున్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు లాస్ట్లో? మీరు అడగక ముందే మీ అక్కరేంటో మీకు తెలుసు, అందుకు మౌనంగా ఉండమంటున్నాను. మీరు అడగక ముందే తెలుసు అంటే దేవుడికి మీకు ఏం కావాలో, మరి అడగాల్సిన అవసరం ఉందా? అందుకు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. నా అక్కరేంటో నా దేవుడు తెలుసు, నేను మౌనంగా ఉంటాను, అది వచ్చి పడిపోతుంది. ఇది బైబిల్ చెప్తున్న పద్ధతి, రైట్? మనం ప్రార్థన చేయకూడదు, మౌనంగా ఉండడం దేవుని ఇష్టం. ఇది ఒక స్థాయి పెరగడం, ప్రార్థన చేసే స్థాయి నుంచి మౌనంగా ఉండడం ఒక స్థాయి. దేవుడు అంటే తెలియని వారు ప్రార్థన చేస్తారని బైబిల్ చెప్తుంది. దేవుడు అంటే తెలియని వారు అలా అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు అని చెప్తుంది. ఒకసారి అదే 6:34 చూడండి ఇప్పుడు. లేదు, 6:34. రేపటి గురించి చింతపడద్దు. రేపటి గురించి ఏనాటికి ఆనాటికే.
దాని పై వచనం చూడండి ఇప్పుడు 33. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏది వెతకమంటున్నాడు? ఆయన నీతిని రాజ్యాన్ని మీరు వెతికితే అన్నీ వచ్చేస్తాయి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అన్నిటిని పట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాం, ఆయన నీతిని రాజ్యాన్ని పక్కన పెడుతున్నాం. ఏది ముందు చేయమన్నాడు, ఏది వెనక్కి చేయమన్నాడు? నీతిని రాజ్యాన్ని మీరు వెతికితే అవన్నీ వచ్చేస్తాయి అన్నాడు. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? అవన్నీ గురించి ప్రార్థన చేస్తున్నాం. తాళం ఎక్కడుంది ఇంతకి? నీతిని రాజ్యాన్ని వెతకడం ప్రారంభిస్తే అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలో చెప్తాను వినండి. అదే 6వ అధ్యాయంలో 8వ మాట నుంచి చూడండి. మళ్ళీ మీరు మీ తండ్రిని అడగక ముందే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకి. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. ఇక్కడ డైరెక్ట్గా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రభు శిష్యులకి డైరెక్ట్గా నేర్పిస్తున్నాడు మీరు ఏం ప్రార్థన చేయాలో. ఏంటదంటే, పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చినట్టు భూమి మీద కూడా నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి, మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారము తేక తప్పించండి. రైట్. ఇక్కడ యేసు ప్రభు ఏం ప్రార్థన చేయాలో చెప్పేశాడు డైరెక్ట్గా ప్రజలకి, శిష్యులకి. ఇప్పుడు ఆలోచించండి, మీ క్రైస్తవ జీవితంలో ఈ ప్రార్థన ఎన్నిసార్లు చేసుకుంటారు? మీ క్రైస్తవ్య జీవితంలో యేసు ప్రభు చెప్పిన ప్రార్థన ఎన్నిసార్లు చేసుకుంటారు? ఈ ప్రార్థన చేశారా? ఇప్పుడు దీని అర్థం తెలుసుకోవడానికి చెప్పాడు కాబట్టి చేశారు. ఇలా చేయమని ఒక కొలత తెద్దాం. ఇప్పుడు కొలత తెద్దాం. ఒక దగ్గర మీరు చేసుకున్న ప్రార్థనలు, ఇంకో దగ్గర యేసు ప్రభు చెప్పిన ప్రార్థన. ఏది ఎక్కువ తోగుద్ది? తక్కిడిలేతే ఏది ఎక్కువ తూగిద్ది? ఏది చేయమన్నాడు, ఏది చేస్తున్నాం మనం? చెయ్యాల్సింది ఏంటి ఇంతకీ? కొలత ఏది బరువు తూగుద్ది? మీ చెట్టాయే కదా. ఏం చేయమన్నాడు ఇంతకీ? ఇక్కడ గమనించండి. ఫస్ట్ ప్రార్థన ఫస్ట్ ఏమన్నాడు చూడండి. ఫస్ట్ చూడండి ఒకసారి. చేయనప్పుడు గదిలోకి, అది కాదు, ఇదే 6:9. మీరు ప్రార్థన చేయనప్పుడు కాదమ్మా, 6:9. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఒకసారి యెషయా గ్రంథంకి వద్దాం. 6వ అధ్యాయం. ఇక్కడ చేయి పెట్టుకోండి. మత్తయి 6లో చేయి పెట్టిన ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-3. 6:1-3. కొండగా ఆయన పైగా శరాపులు నిలిచి ఉన్నారు. 6 లెక్కలు ఉన్నాయి. కప్పుకొని వారు సైన్యములకు అధిపతి అనే యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంది. ఇక్కడ దేవదూతలు ప్రభువుని పరిశుద్ధుడు 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 అని గానం చేస్తున్నాయి. గానం చేస్తున్నాయి. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం
తొందరగా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ మాట. 1 Samuel 2:2. యెహోవా అంటే పరిశుద్ధ దేవుడు ఒక్కడ కూడా లేడు. రైట్, చాలు. ఇప్పుడు నాకు చూడండి, దేవుడు పరిశుద్ధుడు అని దేవదూతలు చెప్పుకుంటున్నాయి లేదా? సమయంలో చెప్పాడు దేవుడు అంత పరిశుద్ధుడు ఇంకెవ్వరు లేరని చెప్తున్నారు లేదా? ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చేయండి 6వ అధ్యాయం త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఫస్ట్ ప్రార్థన ఏంటి? 9వ దాంట్లో పరలోకమున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చాలు. ఇప్పుడు నా చూడండి, అందరూ చూడండి. ఇందాక యెషయాలో పరిశుద్ధుడు అని మాట్లాడలేదా? సమయంలో పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు, నువ్వే పరిశుద్ధుడు అని చెప్పారు. ఇప్పుడు దేవుని ప్రార్థన ఏంటి మరి వేరేలా ఉంది? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధుడు అని చెప్తుంది. యేసుప్రభు ప్రార్థన ఏం చెప్తుంది? నీ నామము. మరి ఆయన పరిశుద్ధుడే కదా, మరి యేసుప్రభు ఏంటి ఆయన పరిశుద్ధ పడాలంటున్నాడు? ఇప్పుడు షర్ట్ తెల్లగుందా మురికైపోయిందా? నాది తెల్లగానే ఉంది. ఎప్పుడు ఉతకాలి? మురికైనప్పుడు, చెమట వాసన వచ్చినప్పుడు నా షర్టు ఉతకాలి. అది చెడిపోతే, ఇప్పుడు యేసు ప్రభు తండ్రి పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఎందుకు పరిశుద్ధ పడాలని ప్రార్థన చేయాలి? ఇప్పుడు ఇందుకే ఆలోచించారా? ఈ ప్రార్థన చేశారు మీరు చాలాసార్లు. ఆయన పరిశుద్ధుడే కదా, ఎందుకు పరిశుద్ధ పడాలని ప్రార్థన చేయాలి? అంటే పాపం అంటిపోయిందంటారా? దేవుడు పరిశుద్ధుడండి, కానీ యేసు ప్రభు ప్రార్థన మాత్రం అంటున్నాడు ఆయన నామం పరిశుద్ధపడాలి. మీకు అర్థమని చెప్తాను. మా ఊర్లో మేముండే ఆ రైల్వే కాలనీలో ఒక ఆయన రాజశేఖర్ గారు అని ఒక ఆయన ఉండేవారు. చాలా మంచి వ్యక్తి. ఈరోజు టైం అయినా పూర్తి చేసేస్తాను, ఉండండి. రాజశేఖర్ గారు అని రైల్వే ఎంప్లాయ్, చాలా మంచి వ్యక్తి. అందరికీ సాయం చేస్తాడు. ఆయనకు వచ్చిన జీతంలో చాలా మందికి సాయం చేస్తాడు. ఆ ఊర్లో ఆయన పేరు అంటే విన్నోడు అంటూ ఉండడు. ఆయన దగ్గరికి వెళ్తే సహాయం అలా పొందుకుంటారు రాజశేఖర్ గారు. వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యారు, పిల్లల వయసుకి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు పిల్లలు. ఈ లోపల ఆ రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు ఒక మిషన్ వచ్చి ఆ రైల్వే ట్రాక్ని సెట్ చేస్తుంది. అది సెట్ చేస్తుండగా మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. వచ్చిన తర్వాత దాని టెక్నీషియన్ని పిలవడం కోసం భువనేశ్వర్ నుంచి రావాలి అన్నారు. బాగు చేయడానికి పిలవడం కోసం భువనేశ్వర్ నుంచి రావాలి. ఏమైంది అని అడగగానే పలానా ప్రాబ్లం వచ్చిందంటే సుమారుగా దాని రిపేర్ కాస్ట్ ₹1,00,00,000. ఆ ట్రాక్ సెట్ చేసే ఆ మిషనరీ ఆ రిపేర్ కాస్ట్ ₹1,00,00,000. ఈ రాజశేఖర్ అనే వ్యక్తి వెళ్ళి ఏమై ఉంటుందని మొత్తం చెక్ చేసి లోపల ఏదో సెట్ చేసి ఇది పోయినట్టుంది, ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తే పెడితే బాగవుతుందేమో అని చేసి ఒక చిన్న ప్రయత్నం చేశాడు. సెట్ అయిపోయిన తర్వాత అది పనిచేయడం ప్రారంభించింది. ఇప్పుడు ₹1,00,00,000 ప్రభుత్వానికి సేవ్ చేశాడు ఆయన. ఈ వార్త భువనేశ్వర్ హెడ్ రీజన్కి తెలిసి గవర్నర్ చేత ఒక సర్టిఫికేట్ ఇప్పించారు. రైల్వే సంస్థకి ఈ రాజశేఖర్ అనే వ్యక్తి ₹1,00,00,000 తగ్గించారు, ఈయనకి అవార్డు ఇస్తున్నాము అని చెప్పి గవర్నర్ అవార్డు ఇస్తుండగా ఫోటో అది. ఇప్పుడు ₹1,00,00,000 డబ్బు ఎక్కువ, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి గవర్నర్ చేత సర్టిఫికేట్ పొందడం బాగుంటుందా కదా? గవర్నర్లు అంటే నుండి ఫోటోలు గిట్టారు. పేపర్లో పెద్ద ఎడిషన్లు వేశాడు. విశాఖపట్నం ఎడిషన్లో పెద్ద ఫోటో వేసి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి సింహాచలం ప్రాంతంలో ఉంటాడు అని ఇంటి పేరుతో సహా కొప్పిశెట్టి రాజశేఖర్ గారు అని చెప్పి ఆయన ఫోటో వేసి రైల్వే సంస్థకి ₹1,00,00,000 నష్టం రాకుండా కాపాడారు, ఘనతగా గవర్నర్ గారు ఈయనకి ఒక బహుమానం ప్రజెంట్ చేశారు అని చెప్పి ఇంత ఫోటో వేసి అలా ఫోటో పేపర్లో ఫస్ట్ ఎడిషన్లో పడిపోయింది. అది ఎంతలా ఉంటుంది? ఆయన ఏం చేశాడు, ఆ పేపర్ కటింగ్ పెట్టి ఫ్రేమ్ కట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడు. పేరు ఇంకా పెరిగిందా లేదా? పేరు పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. కొడుకు ఉద్యోగం కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, మీ కొడుకు ఏ హాస్టల్ అయితే ఉన్నాడో ఆ హాస్టల్ నుంచి పారిపోయాడు, లేడు, ఉద్యోగం ఎక్కడి నుంచి చేస్తున్నాడు అక్కడి నుంచి లేడు అని చెప్పి మీ ఇంటి దగ్గరే ఉన్నాడా అన్నాడు.
లేరండి అన్నారు. ఫోన్ పెట్టిన కానీ కొడుకు వచ్చాడు. 2వ సెకండ్లో పోలీసు వాళ్ళు వచ్చారు, పట్టుకుని కొడుకుని తీసుకెళ్లారు. ఏంటంటే అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి ఇక్కడికి వచ్చాడు బాబు, ఎవరు చూడలేను. అక్కడి నుంచి కేసు పెట్టి పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు బాబు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. హైదరాబాద్లో మోసం చేసి పరారై వచ్చిన కొడుకు బాబ్జీ పేరు ఊరు రాసి ఫోటో తీసి ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటో కూడా పేపర్లో వేసాడు 2nd ఎడిషన్లో. హైదరాబాద్లో కొప్పుశెట్టి రాజశేఖర్ కుమారుడు, విశాఖపట్నం చెందిన వ్యక్తి, వాళ్ళ అబ్బాయి పలానా తప్పు చేసి దొరికిపోయాడు పోలీసోడికి అని పేపర్లో వేశారు. ఇప్పుడు ఆలోచించండి, తండ్రి పేరు ఒక రేంజ్కి లేచింది, కొడుకు ఏం చేశాడు? పేరేమైంది? ఇప్పుడు చెడిపోయింది. ఇందుకు రాజశేఖర్ చెడిపోయాడా, పేరు చెడిపోయిందా? ఆలోచండి. రాజశేఖర్ అనే వ్యక్తి మారిపోయాడా, రాజశేఖర్కు ఉన్న పేరు పోయిందా? ఇప్పుడు 9వ మాట చదవండి. 6:9. మీకు కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఏంటది? నామము, పేరు పరిశుద్ధపడాలి. దేవుడు పరిశుద్ధుడే, అర్థమైందా? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడే, పేరేమైంది? కొప్పుశెట్టి రాజశేఖర్ మంచోడే, పేరేమైంది? పోయింది. దేవుడు పరిశుద్ధుడే, పేరేమైంది? పేరు పాడైపోయింది. పేరు దేవుడు బాగానే ఉన్నాడు. ఒక్కసారి బైబిల్లో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ మాట. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ మాట. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది. ఇప్పుడు ఏం పోయింది? ఏంటి పోయింది? ఇంతకీ ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరు పరిశుద్ధుని పేరు, కానీ ఆయన బాగానే ఉన్నాడు. పేరు ఏమైందంట? అంతకు ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. బైబిల్ మూసాడు. ఇప్పుడు నా చూసాను డైరెక్ట్గా బైబిల్ మూసాను. నీకు చెప్పండి పర్సన్. పరలోకంలో ఉన్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. యేసు ప్రభు నొప్పి ఏంటి? ఇప్పుడు తండ్రి పేరు పోయింది, తండ్రి పేరు పరిశుద్ధత పోయింది. ఇది ఆయన నొప్పి. ఇప్పుడు మీ నాన్నగారి పేరు పోతే మంచి చేయడానికి ప్రయత్నిస్తారా, వదిలేస్తారా? చేస్తారు కదా. ఇది ఆయన నొప్పి యేసు ప్రభు. మీరు కనుక ప్రార్థన చేస్తే ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, తర్వాత అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేయాలో చెప్పాడు. ఏంటది? ఫస్ట్ది, పరలోకంలో ఉన్న తండ్రి నీ నామము పరిశుద్ధపడాలి. ఇది ఆయన నొప్పి. ఇప్పుడు ఆయన పేరు పోతుంది, దీనికోసం ప్రార్థన చేయాలని చెప్పాడు. సాధారణంగా హైందవులు ఉన్నారనుకుందాం, హిందూస్ ఉన్నారనుకుందాం, వారిని చూసినప్పుడు వారి కట్టుబొట్టు, వారి వెళ్ళే గుడి దాన్ని బట్టి చూసి వీరు హిందువులు అని గుర్తించడం ఉంటుంది. క్రైస్తవులను చూసారనుకుందాం, క్రైస్తవులు చూస్తే వాళ్ళ నుదుటి మీద బొట్టు ఉండదు, నెత్తి మీద ముసుకుంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది. ఇది చూసి వారు క్రైస్తవులు అని అనుకుంటారు. ముస్లింలు చూసారనుకుందాం, ఆ స్త్రీలు అయితే నల్ల బోరక వేసుకుంటారు, పురుషులైతే ఒక క్యాప్ పెట్టుకుని ఉండి వీరు ముస్లింలు, గడ్డం పెట్టుకుని ఉంటారు, వీరు ముస్లింలు అని ఒక గుర్తిస్తారు. మనుషుల్ని గుర్తిస్తున్నప్పుడు వారు ఏ దేవుడినైతే నమ్ముతున్నారో దాన్ని బట్టి ఒక పేరు ఇచ్చి గుర్తించడం ప్రారంభిస్తున్నారు కదా. విచిత్రం ఏంటంటే హైందవులు కనుక, ముస్లింలు కనుక ఏ తప్పు చేసినా వారి దేవుడిని అనరు. క్రైస్తవ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం తేడా వస్తుంది. చూడండి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ విషయంలో. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆయనేమో ఆంజనేయ స్వామి భక్తుడు, ఆంజనేయ స్వామిని కొలుస్తాడు, చాలా భక్తి శ్రద్ధలతో ఉంటాడు.
భార్య ఏమో చర్చకు వస్తుంది ప్రార్థనకి. భార్య చర్చకు వస్తుంది ప్రార్థనకి. వీళ్ళిద్దరూ భర్త ఏమో గుడికి వెళ్ళి పూజ చేసుకుని వస్తారు, భార్య ప్రార్థనకి వెళ్ళి. భార్య భర్తలు ఇద్దరు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ టీవీ పెట్టుకుని న్యూస్ వింటున్నారు. ఇద్దరు న్యూస్ వింటుంటే టీవీ9 వార్తల్లో వస్తుంది, పలానా చర్చిలో ఒక స్త్రీ ఈ మైక్ సెట్లు దొంగతనం చేస్తుండగా వీడియో సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. పాస్టర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ సీసీ కెమెరాలు చూస్తే పోలీసు వాళ్ళకి దొరికిపోయింది. పలానా చర్చిలో ఆలోచన, ఎక్కడ చర్చిలో ఒక స్త్రీ విశ్వాసరాలు మైక్ సెట్లు వైర్లన్నీ చుట్టకట్టుని తీసుకెళ్ళిపోతుంది. పోతున్నాయి ఏంటని పాస్టర్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు చూసి పట్టుకున్నారు అని వార్త ఈ భార్య భర్తలు ఇద్దరు తింటున్నప్పుడు వస్తుంది. భర్త ఏమంటున్నాడు తెలుసా? చూసేవే మీ యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారో అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? యేసుప్రభు చేయమన్నాడు ఆ దొంగతనం, ఆజ్ఞలో చెప్పాడు దొంగతనం చేయకూడదని ఖచ్చితమైన ఆజ్ఞ. ఇప్పుడు ఇవి చేసింది ఎవడు? చర్చికి వెళ్ళి అక్క చేసింది. చేస్తే వార్త వస్తే ఏంటి, ఎవరి మీద ఏం చేస్తున్నారు? పేరు ఎవరికి పోయింది? ఇప్పుడు చేసిన పనేమో ఇక్కడ, దేవుడేమో వద్దంటాడు ఆ విషయంలో. కానీ ఈ క్రియను బట్టి ఎవరినంటారు? మీ దేవుడు ఇలాగని చెప్తాడు, మీ దేవుడు ఇలాగని చేస్తాడు, చర్చిలో ఇదేనా చెప్తున్నారు, బైబిల్లో ఇదేనా ఉంది, ఇలాగైనా చేస్తున్నారు. మీరు ఏ మతంలో చూసుకోండి, వారి దేవుని ఎవరు అనరు. క్రైస్తవ దగ్గరికి వచ్చిందా, నువ్వు తప్పు చేసావా నీ దేవుడు అంటారు, బుర్ర జల్లేస్తాడు, డౌటే లేదు. అందుకు అన్నాడు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పేరు పోతుంది. పేర్లు ఎలా పోతుందో, ఏ విషయాల్లో పోతుందో నెమ్మదిగా మనం నేర్చుకుందాము. కొన్ని విషయాల్లో క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినేయండి, స్పీడ్ చెప్తాను. పేరు పోవడానికి ప్రధానమైన కారణం అంటే క్రైస్తవులు అనబడడానికి ప్రధానమైన కారణము మన భక్తి జీవితం చూసి, మనల్ని చూసి క్రైస్తవులు అంటారు. ఫస్ట్ మన భక్తి దగ్గరికి వద్దాం. పేరు పోవడానికి కారణం, తినకూడదు చెప్పండి, వెళ్ళకూడదు, కలవకూడదు, ఉందా లేదా? తినకూడదు, వెళ్ళకూడదు, కలవకూడదు. బైబిల్ చెప్పినవి, బైబిల్ చెప్పనివి ఇవే. మరి అప్పుడు ఎవరిని అంటారు? వీళ్ళు తినరండి, వీళ్ళు కలవరండి, వీళ్ళు రారండి అంటారు. అనరు. ఎవరిని అంటారు? ఇప్పుడు మిమ్మల్ని అంటారు, దేవుణ్ణి అంతే. ఇప్పుడు ఏమైంది? దేవుడి నామం భక్తి ఏం నేర్పించింది? భక్తి అనుకున్న ముసుగులో ఏం నేర్చుకున్నారు? ఆచారం నేర్చుకున్నారు. ఈ భక్తి విషయంలో చాలా మనం దేవుడి నామని అవమానపరుస్తాం. రెండో చెప్తున్నాను, మీరు ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తా కనపడండి. చిరాకొద్దా రాదా? చూసేవాళ్ళకి చిరాకొత్త రాదా? ఏం చేయమన్నాడు? ప్రార్థన తెలియపరిచి చేయమన్నాడు, తెలియకుండా చేయమన్నాడు. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉంటే చూసే వాళ్ళకి మీ మీద కాదు, అక్కడ వస్తుంది. మౌనంగా ఉండడం వస్తే చాలు. నేను నడక్క ముందే నా దేవుడికి అన్ని విషయం తెలిసి అంటే చాలు. ముందు నేను ఆయన నీతిని రాజ్యాన్ని ఎదుగుతాను, ఆటోమేటిక్గా వస్తాయి అంటే చాలు. కానీ మనది ఏంటో తెలియదు, కానీ అలా ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అదొక తృప్తి. ఇప్పుడు దేవుడి నామాన్ని ఏమవుతుంది ఇక్కడ చేయడం వల్ల? దూషించబడిపోతుంది. మూడో చెప్తున్నాను, వాక్యం చదవచ్చా చదవకూడదా? వాక్యం చదవకూడదా? చదవచ్చా చదవాలా? చదవాలి. చదవాలి, తేడా ఉన్నా చదవాలి. ఎప్పుడు చదువుతూ ఉండాలో అప్పుడప్పుడు చదవాలి. ఎప్పుడు చదువుతూ ఉండాలో అప్పుడప్పుడు చదవాలి. అప్పుడప్పుడు కొంత టైము. ఎప్పుడు చదువుతూ ఉంటే ఏమవుతుంది? ఉండరా నేను బైబిల్ చదువుతున్నాను, నువ్వు చూసుకో, నువ్వు తినే, నువ్వు వెళ్ళు, నేను బైబిల్ చదువుతున్నాను. దివారాత్రులు చదవమన్నాడా? దివారాత్రులు ధ్యానం చేయమన్నాడా? ఏంటి అలవాటు ఏమి ఉంటుంది మనకి? ధ్యానమా చదవడమా? చదివేసి అమ్మయ్య 3 అధ్యాయాలు చదివేసాను ఈరోజు, మళ్ళీ ఒక మనకు బిరుదు 3 అధ్యాయాలు. ఏం చేయమన్నాడు? ఏం చేస్తున్నావు?
ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకునే ఉంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? బైబిల్ చెప్పని పద్ధతులు ఇవే, బైబిల్ నేర్పించిన భక్తులు ఇవేనే. ఈ భక్తి, ఇలాంటి భక్తులు చేసి దేవుడి మీద చిరాకు తెప్పించడం చేస్తారు. మిమ్మల్ని చిరాకు పడరు, మీ దేవుడి మీద చిరాకు పడతారు ప్రజలు. బయట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాలు వచ్చి ఆ ఫంక్షన్లో కలుస్తారు. మొహమాటం లేకుండా చెప్పండి, ఆ ఫంక్షన్లో క్రిస్టియన్స్ బ్యాచ్ వెళ్ళి కూర్చుని పోతే లేదా కలిసిపోతారు. ఫంక్షన్ ఎవరిదో, అన్ని రకాల మతాలలో వస్తారు, అన్ని రకాల కులాలలో వస్తారు, అన్ని జాతులలో వస్తారు. అదంతా కలయ్యాక మీ క్రైస్తవ బ్యాచ్ కనపడగానే అక్కడ చేయి, అక్కడ పోదా అని 20 మందిని దాటుకుని తోసుకుని వెళ్ళి మీ కిస్తాన్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటావు. ఎందుకు? ఇంక ఎవరితో కలవరా, ఎవరితో మాట్లాడరా, ఎవరి దగ్గర కూర్చోరా, ఇంక వేరే మతాల దగ్గర కూర్చోరా, వేరే మతస్థులు మాట్లాడరా, అడగరా, తెలుసుకోరా, వాళ్ళకున్న సమస్య ఏంటో తెలుసుకోరా, ఏమి ఉండదు. మా క్రైస్తవ బ్యాచ్ వచ్చింది గుంపు. ఒక పెళ్ళికి వెళ్ళేవండి. ఒకరోజు పెళ్ళికి వెళ్తే హిందువుల పెళ్ళి. ఆ వీధిలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ వాళ్ళందరూ కూడా పిలిచారు, చర్చ్ వాళ్ళు పరిచయం ఉండి పిలిచారు. హిందూ పెళ్ళి అవుతుందండి. నేను ఒక దగ్గర కూర్చుని చూస్తున్నాను, పెళ్ళి తొంతంతా చూస్తున్నాను, పంతులుగా చెప్పేవి చేసేవన్నీ చూస్తాను. పెళ్ళి అవుతుండగా సడన్గా ఒక పాట వినిపిస్తుంది. నాకు పాట వినిపిస్తుంది, హల్లెలూయా స్తుతి మహిమ పాట వినిపిస్తుంది. చర్చ్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, పాటలు ఎక్కడ వినిపిస్తున్నాయని ఒక డౌట్ వచ్చింది. హిందూ పెళ్ళి అన్నారు, క్రైస్తవ పాటలు రెండు మిక్స్ ఏం చేస్తున్నారా అనుకుని అలా చెవిపెట్టుకు వినుకుంటూ వెళ్తుంటే ఈ చర్చ్ బ్యాచ్ వాళ్ళని పిలిచారే, ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోయి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నారు. పిలిచింది పెళ్ళికే. అబ్బే మేము హిందువుల పెళ్ళికి రామండి, హిందువుల పెళ్ళికి లోపలికి వెళ్ళి పాటలు పాడుకుని పెళ్ళి అవుతా ఉంటే పాటలు పాడేసుకున్న గుంపులాగా. మామూలుగా మాట్లాడలే ఆ రోజు నేను. లోపల ఉద్రేకం పెరిగిపోయింది. ఇంకా అక్కడ జరుగుతున్న పని ఏంటి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి? హిందువుల పెళ్ళి అంటే వెళ్ళరంట వీళ్ళు దిక్మలంలో. మళ్ళీ ఏం భక్తి మరి అర్థం అవుతుంది. ఎక్కడోకి వెళ్ళి కూర్చుని మేము రామో, ఏం భక్తి నేర్పిస్తున్నారండి. కూర్చోని అనిపించట్లేదు. పని చెయ్యి, వంటల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు సాయం చెయ్యి. అది లేదు, అబ్బే తిండకు వచ్చేస్తారు, మళ్ళీ తిండి టైం ముందు వచ్చేస్తారు. వీళ్ళు వెళ్ళిపోయి సైడ్ కూర్చిపోయి హిందువుల పెళ్ళి మేము చూడమండి, రామండి, మేము క్రైస్తవులమండి. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అది దేని దిక్కుమాలు భక్తురా బాబు అనిపిస్తుంది. వీళ్ళు దేవుడు అలాంటివాడైనా అనిపిస్తుంది. ఎవరు పాడు చేస్తున్నాడు పేరు? మన భక్తి పాడు చేస్తుంది దేవుని పేరుని. బైబిల్ ఇలాంటివి ఏది బోధించలేదు. నువ్వు వెళ్ళి చాకరీ చేయాలి, అక్కడికి వెళ్ళి మొయ్యాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయపడాలి, అక్కడికి వెళ్ళి నువ్వు. అది చేయకుండా మేము భక్తులు పరుచులు పాటలు మళ్ళీలో. ఇప్పుడు ఒక గుంపుకి వెళ్తే నీ క్రైస్తవ బ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోతావే, అది ప్రమాదం. అన్యుల దగ్గరికి వెళ్ళు, అందరి దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, వాళ్ళతో కూర్చో. ఇది భక్తి. ఇంకా ముందుకు వచ్చేస్తాను స్పీడ్గా. 5వది, కనపడగానే ప్రార్థన చేసుకో. ఆ వ్యక్తిలో కనపడితే చాలు. ఏమ్మా ప్రార్థించుకుంటున్నావా? ఎవరిని? క్రైస్తవుని కాదు, అన్యుల్ని చెప్పేది. దేవుడు నమ్మని దగ్గరికి వెళ్ళి మీరు చెప్పే ప్రయత్నం, ప్రార్థన చేసుకుంటున్నావా? ఇప్పుడు తెలియదు మీకు ప్రార్థన అంటే ఏంటో. అసలు మీరేం చెప్తారు వెళ్ళి? ఇప్పుడు తెలియదు మీరు ఎందుకు ప్రార్థన చేయాలో. మీరు వెళ్ళి ఏం చెప్తారు? ప్రార్థన చేసుకో. అడిగాడు అనుకో ఏమని చేయాలి, ఇదే చెప్తారు. మళ్ళీ కావాల్సింది అడుగు అని, బైబిల్లో చూపించు అని అనుకో, మళ్ళీ దొరికిపోతారు. కనపడగానే ప్రార్థన చేసుకో కాదు, కనపడగానే నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇది రావాలి మీ స్థాయి. మనకున్న అలవాటు ఏంటి? ప్రార్థన చేసుకో కాదు, ప్రార్థన చేస్తున్నాను నీ గురించి. ఈ స్థాయి రావాలి. 24 గంటలకి మీరు కనపడగానే ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో అని చెప్పారుకోండి, ఓడే బాబు ఇది వచ్చేస్తుందిరా బాబు, మళ్ళీ ప్రార్థన చేసుకో అంటుంది, తినేస్తుంది. ఎవరిని తిట్టుకుంటారు జనం? నేను ఒక సందర్భం చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. మా ఇంటి దగ్గర ఫ్రూట్స్ అమ్మే ఒక బండి ఉంది. తోపుడు బండి మీద ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటాడు ఆ వ్యక్తి, రాము గారు అని ఫ్రూట్స్ అమ్ముతాడు. ఎక్కువగా నేను ఆయన దగ్గర కొంటాను. యాపిల్స్ అవి కొంటూ ఉంటాను, తీసుకుంటూ ఉంటాను, పలకరిస్తాడు, బాగానే ఉంటాడు. నాకున్న ఒక అలవాటు ఏంటంటే రోజు మొత్తంలో నేను ఎవరెవరి దగ్గరికి వెళ్ళానో వాళ్ళందరి గురించి ఒకసారి ప్రార్థన చేసుకుంటాను. నేను
అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది కొన్నా, ఎవరితో దారిలో మాట్లాడినా వాళ్ళందరి గురించి ఒకసారి జ్ఞాపకం తీసుకుని ప్రార్థన చేసుకుని అలవాటు. అదేవిధంగా నేను ఆ యాపిల్స్ కొనుక్కుని వెళ్ళిన తర్వాత రాత్రి పుట్టే ముందు ప్రభా ఈరోజు రాము గారి దగ్గరికి వెళ్ళి నేను యాపిల్స్ కొనుక్కునే భాగ్యం నాకు ఇచ్చావు, ఆయనకి ఆ విషయంలో మీరు జ్ఞానం ఇచ్చారు, ఆయన కుటుంబాన్ని మీరు ఆ విషయంలో కాపాడండి, కావాల్సింది చూసుకోండి అని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయగానే ఒక విషయం కనపడుతుంది. ప్రార్థన చేసిన వెంటనే ఒక విషయం కనపడుతుంది. ఆయనతో పాటు ఇంకొక బండి, తోపుడు బండి. ఆయన ఏదో తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి మీద. డబ్బుల విషయం, లావాదేవీ విషయాల్లో స్థలం అని కనిపిస్తుంది. ఒక విషయం అర్థమైంది. తర్వాత రోజు వెంటనే వెళ్ళాను, రాము గారు మీరు ఫ్రూట్స్ కొంటున్నప్పుడు మీతో పాటు ఇంకొక వ్యక్తి వస్తూ ఉంటాడు, మీరిద్దరు కలిసి వెళ్ళి కొంటారు, నిజమేనా అన్నాను. అవును బాబు, ఎక్కడైనా చూసావా అన్నాడు. చూడలేదండి అన్నాను. ఎవరితో అయితే మీరు వెళ్ళి కొందాం అనుకుంటున్నారో ఆ వ్యక్తి ఒక డబ్బులు లావాదేవీ విషయాల్లో మీకు ఒక స్థలం అప్పు చెప్పాలని ఆశపడుతున్నాడు, నిజమేనా అన్నాను. అవును నిజమే, స్థలం మీద అన్నాడు. నాది కాదు అని. ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నాడు, ఆ స్థలం 3 పేరు మీద ఉంది, అది మీకు అంటకట్టేయాలని చూస్తున్నాడు, డబ్బులు కమిషన్ కోసం చూస్తున్నాడు, మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాను. నా నంబర్ ఆ రోజు తీసుకున్నాడు. మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇవ్వండి అన్నాడు. ఏం మాట్లాడలేదు, ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఎంక్వైరీ చేశాడు. ఆ స్థలం ఎవరు? 3 పేరు మీద ఉంది, కోర్టులో కేసులో ఉంది. అది అదే స్థలం 3 పేరు మీద ఉంది, కోర్టులో కేసులో ఉంది. అది ఇప్పటికీ ఫోన్ వచ్చింది. యాపిల్స్ రాము అని వస్తుంది ఫోన్లో. మనోడే అని ఎత్తాను. బాబు మీరు మా దగ్గరికి కొనడానికి వస్తారు కదా అన్నాను. మీతో మాట్లాడచ్చా అన్నాడు. మాట్లాడాను అన్న. ఎక్కడున్నారు అన్నాడు. పలానా ప్లేస్ రా అన్నాడు. వచ్చాడు. మీరు అన్నది అన్నట్టే చెప్పినట్టే అయ్యింది. ఎలా చెప్పారు అని అడిగాడు. నేను గొప్పని కాదు, నేను మీ గురించి ప్రార్థన చేస్తుంటే మిమ్మల్ని చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన చెప్పాడు అన్నాడు. ఎవరన్నాడు? యేసు ప్రభు అని చెప్పాను. మీ చర్చికి రావచ్చా అన్నాడు. ఫస్ట్ మాట మీ చర్చికి రావచ్చా అన్నాడు. రండి అన్నాను. వచ్చాడు. వాక్య అన్నాడు. 2వ ఆదివారం వచ్చాడు, 3వ ఆదివారం వచ్చాడు, 4వ ఆదివారం వచ్చాడు. ప్యూర్ క్రైస్తవుడు అయిపోయాడు. ఇప్పుడు ప్యూర్ క్రైస్తవుడు అయిపోయాడు, పక్కా క్రైస్తవుడు అయిపోయాడు. నాకెక్కడైనా దేవుని పని ఉంటే చూపించండి, చేస్తానని బయలుదేరుతున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి. ఎలా సాధ్యపడి ఉంటుంది ఇది? నేను ప్రార్థన చేసుకొని చెప్పానా, చేసని చెప్పానా? మీరు ప్రార్థన చేసుకొని కనపడిన వ్యక్తి కల్లా మీరు చెప్తా ఉంటే మీ దేవుడి నామం అవమానపడుతుంది, చిరాకు వచ్చేస్తుంది. దానికి చిరాకు పడుతుంది మీ దేవుడు అంటే. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చేసి వాడికి ఒక మాట చెప్పండి, వాడి గురించి కనిపెట్టి ఒక మాట ప్రభు దగ్గర తీసుకెళ్ళండి. దేవుడు ఇలా చెప్తున్నాడు అని దెబ్బకు వస్తాడు మీ దగ్గరికి. ఎందుకు రాడు? అలవాటు అయిపోయింది. ప్రార్థన చేసుకొని చెప్పడం. ఈ భక్తి ఈ మానాలి. 6వ విషయం చెప్తున్నాను. కనపడగానే చర్చికి రా. వ్యక్తి కనపడగానే చర్చికి రా అని పిలవడం. ఎందుకు రావాలి ఆలోచించండి. ఇప్పుడు చర్చికి రా అనడం ఒక వ్యక్తి అయితే, మీరు ఏ వాక్యం అయితే విన్నారో ఆ వాక్యాన్ని పంచుకుని చూడండి. ఇదిగో చర్చిలో నేను ఈరోజు ఈ వాక్యం విన్నాను, ఈ మాట విన్నాను, ఈ మాట మాకు ఇలా చెప్పారు అని చెప్పి పంచుకున్నారు. ఎప్పుడైనా పంచుకుంటారా? చర్చికి రాని పిలుస్తారా? ఏం చేయాలి? మీకు పొందుకున్నది మీరు వెళ్ళి పంచాలి. ఏమంటారు? కానీ వెళ్ళి చర్చికి చిరాకు వస్తుందండి, పనులు చెయ్యొద్దు. మీరు వెళ్ళి ఈ మాట నాకు దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందో తెలుసా? ఇక్కడ ప్రేయర్ అయిపోగానే 1/2 గంట 20 నిమిషాలు మీరు మర్చిపోతారు. చెప్పిన వాక్యం 1/2 గంట 20 నిమిషాలు మీరు మర్చిపోతారు. ఎవరికైనా అప్పు చెప్పాలంటే అప్పుడు గుర్తుంటుంది. మీకు చెప్పడం అలవాటు వస్తే మీకు గుర్తుండడం ప్రారంభం వస్తుంది. మీకేం అలవాటు అయింది? చర్చికి అలవాటు అయింది. డైలాగు కొట్టాల్సిన డైలాగ్ ఏంటి? ఇక్కడ ఈ వాక్యం చెప్పారు, ఇలా మనం బతకాలంటే ఇలా ఉండాలంట, ఇది చెప్పాలి. ఇది చెప్పకుండా చర్చికి అని పిలిస్తే ఎలా వస్తారు? రారు. దేవుని మాటని మీరు పంచేవారిలా ఉండాలి. ఆఖరి చెప్తున్నాను, ఆఖరిది. మీ విశ్వాసాలని, మీ నమ్మకాలని, ఇతరులు నమ్మే నమ్మకాలని, అంటే మీరు ఏదైతే విశ్వాసాన్ని వెంబడిస్తున్నారో ఇతరులు నమ్మే విశ్వాసాన్ని మీరు ఎప్పుడు చులకం చేసి మాట్లాడకూడదు, హీనంగా చేసి మాట్లాడకూడదు. అది ఏ మతంకు సంబంధించిన వ్యక్తి అయినా వారి విశ్వాసాలని, వారి నమ్మకాలని మీరు తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదు. బైబిల్ దాన్ని ఒప్పుకోదు. వారు చేస్తున్న పనులకి మీరు నవ్వినా,
వారు చేస్తున్న భక్తికి మీరు వెటకారంగా చూసినా, వారు చేస్తున్న భక్తికి మీరు ఏదైనా చులకనగా మాట్లాడినా మీ భక్తి దేవుడు అంగీకరించడు. మీ భక్తికి మీ మర్యాద ఉంచుకోవాలి, వారి భక్తికి మీరు మర్యాద ఇవ్వాలి. అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా, ఏ మతానికి సంబంధించిన భక్తికైనా, ఏ మతానికి సంబంధించిన విశ్వాసానికైనా మీరు అమర్యాదగా ఉండడానికి వీలేదు, మీరు చులకనగా చూడడానికి వీలేదు, మర్యాద లేకుండా ఉండడానికి వీలేదు. మీరు మర్యాదగా ఉంటూ వారి భక్తిని, వారి దైవాన్ని మీరు గౌరవంగానే ఉంచాలి. ఇక్కడ ఎక్కడైనా తప్పుడు పనులు చేస్తే మిమ్మల్ని ఎవ్వరు అనరు అనేది కేవలం దేవుణ్ణే. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఇలాగంటారు, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఇలా చేస్తారు అని చెప్పి దేవుడి నామాన్నే తిడతారు తప్ప మిమ్మల్ని తిట్టరు. అందుకు ప్రభు బాధపడుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. పోయింది ఆ పేరు, మనమే బాగు చేయాలి. ఇప్పుడు మన వల్ల పాడైపోయింది, మనము బాగు చేయాలి. ఇది ఈ ప్రార్థనకు ఉద్దేశం. ఇంకా ఉంది, వచ్చే వారం మాట్లాడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.